యూట్యూబ్లో 11 వేస్ ద్వారా మనం ఇన్కమ్ ఎలా అర్న్ చేయాలో మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. ఫస్ట్ వన్, యూట్యూబ్ యాడ్స్. మన ఛానల్ మానిటైజ్ అయిన తర్వాత వీడియోలో యాడ్ అనేది వస్తుంది. ఆ యాడ్ వల్ల మనకు అనేది ఇన్కమ్ వస్తుంది. అందులో ఆ వచ్చిన యాడ్లో యూట్యూబ్ 45% షేర్ తీసుకుంటుంది, మనకు 55% షేర్ని ఇస్తుంది. ఫస్ట్ వన్ యూట్యూబ్ యాడ్స్. యూట్యూబ్ యాడ్స్ అంటే అర్థమైంది కదండి. సో మనం అప్లోడ్ చేసిన వీడియోలో వచ్చిన యాడ్ ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది. అందులో నుంచి యూట్యూబ్ అనేది 45% షేర్ తీసుకుంటుంది, మనకు 55% షేర్ అనేది ఇస్తుంది. సెకండ్ వన్, యూట్యూబ్ ప్రీమియం రెవెన్యూ. యూట్యూబ్ ప్రీమియం రెవెన్యూ అంటే మనకి యాడ్స్ లేకుండా యూట్యూబ్ చూడడానికి, మనకి వ్యూస్ మన వీడియో చూసేటప్పుడు వాళ్ళకి యాడ్స్ అనేది రాదు. వాళ్ళు అలా వీడియో చూసినప్పుడు యూట్యూబ్ అనేది మనకు కొంచెం అమౌంట్ ఆఫ్ మనీని షేర్ చేస్తుంది. సో యూట్యూబ్ ప్రీమియం రెవెన్యూ అంటే యాడ్స్ లేకుండా చూసేదాన్ని యూట్యూబ్ ప్రీమియం రెవెన్యూ అంటారు. సో యాడ్స్ లేకుండా చూసినా యూట్యూబ్ మనకి అమౌంట్ని షేర్ చేస్తుంది. థర్డ్ వన్, ఛానల్ మెంబర్షిప్. ఛానల్ మెంబర్షిప్ అంటే మీ వీడియోస్ నచ్చిన వాళ్ళు మీకు సపోర్ట్ చేయడానికి మనీని పే చేస్తారు. సో దీనినే ఛానల్ మెంబర్షిప్ అని అంటారు. దీనికి ఎగ్జాంపుల్, ఇఫ్ మన సబ్స్క్రైబర్ ఉంటే వాళ్ళు ఫ్రీగా మన వీడియోస్ చూడొచ్చు, అమౌంట్ పే చేసి మీకు సపోర్ట్ చేయొచ్చు. ఫోర్త్ వన్, సూపర్ చాట్. లైవ్ స్ట్రీమ్ టైంలో మనీ ఇచ్చి వాళ్ళ మెసేజ్ని హైలైట్ చేయించుకుంటారు. సో దీన్ని సూపర్ చాట్ అని అంటారు. మనం లైవ్ స్ట్రీమ్లో ఉన్నప్పుడు వాళ్ళు మనీ ఇచ్చేసి వాళ్ళ మెసేజ్ని హైలైట్ చేయించుకుంటారు. ఫిఫ్త్ వన్, సూపర్ స్ట్రైకర్స్. సూపర్ స్ట్రైకర్స్ అంటే వ్యూస్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మనీ సెండ్ చేస్తారు. సో దాన్ని సూపర్ స్ట్రైకర్స్ అంటారు. సిక్స్త్ వన్, సూపర్ థ్యాంక్స్. సూపర్ థ్యాంక్స్ అంటే నార్మల్గా మన వీడియో చూసినాక వ్యూవర్స్కి వాళ్ళకి ఏదైనా హెల్ప్ అయినట్టు, వాళ్ళకి మంచిగా యూజ్ అయినట్టు అనిపిస్తే వాళ్ళ టిప్ లాగా మనకి మనీ సెండ్ చేస్తారు. సెవెంత్ వన్, బ్రాండ్ స్పాన్సర్షిప్. బ్రాండ్ స్పాన్సర్షిప్ అంటే కంపెనీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ మీ వీడియోలో ప్రమోట్ చేయడానికి మీకు అమౌంట్ ఇస్తారు. ఎయిత్ వన్, అఫిలియేట్ మార్కెటింగ్. అంటే అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మీకు ఒక ప్రోడక్ట్ లింక్ ఇస్తారు. ఆ లింక్ ఎవరైతే క్లిక్ చేసి కొనుక్కుంటారో దాని ద్వారా మీకు కమిషన్ వస్తుంది. నైన్త్ వన్, మెర్చెండైజ్. అంటే మీ బ్రాండ్తో టీషర్ట్స్, కప్స్, మగ్స్ని అలా సేల్ చేయొచ్చు. అలా చేసినా కానీ ప్రమోట్ చేస్తే మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. డిజిటల్ ప్రోడక్ట్ అంటే ఈబుక్స్, కోర్సెస్, టెంప్లెట్స్, పీడిఎఫ్స్, వీటి ద్వారా కూడా మనం సేల్ చేసి ఇన్కమ్ పొందొచ్చు. 11th వన్, కన్సల్టింగ్ ఆర్ ఫ్రీలాన్సింగ్. అంటే 11th వన్, కన్సల్టింగ్ ఆర్ ఫ్రీలాన్సింగ్. మీ వీడియోస్ చూసి మిమ్మల్ని క్లయింట్స్ కాంటాక్ట్ అవుతారు. అంటే మీరు ఏదైనా థంబ్నెయిల్స్ కానీ ఏదైనా వీడియోస్ కానీ బాగా ఎడిట్ చేస్తే వాళ్ళు వర్క్ ఇస్తారు. ఆ వర్క్ మనం చేస్తే వాళ్ళు మనకి ఇన్కమ్ అనేది ఇస్తారు. సో యూట్యూబ్లో ఈ 11 వేస్ ద్వారా ఈజీగా మనమైతే ఇన్కమ్ సంపాదించుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.